కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ వేగవంతమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో నాణ్యతా లోపం తలెత్తడంతో పెను ప్రమాదం పొంచి ఉంది. 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పెద్ద ముందడుగు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. జూలై 2వ వారం లేదా ఆ తరువాత విచారణకు పిలవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అఫిడవిట్ విచారణ పూర్తయిన తరువాత మిగతా ప్రజా ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును, ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పిలవనున్నట్టు తెలుస్తోంది. అయితే టెక్నికల్ అంశాలు పూర్తిగా సిద్ధమైన తరువాతి ప్రజా ప్రతినిధులకు కమిషన్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగి పియర్స్ గేట్లు దెబ్బతినటం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో సీపేజ్లు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ గడువును పొడిగించనున్నట్లు తెలిసింది. 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ ఆఖరుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్ తదితర కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరటంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది. విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల ఇంజనీర్లు గతంలో ఈ పనుల్లో భాగస్వాములయుండి పదవీ విరమణ చేసిన వారు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలు, బ్యారేజ్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటి వరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. సుమారు 50 మందితో వేరువేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది. వారందరినీ వ్యక్తిగతంగా అఫిడవిట్లు దాఖలు చేయమని కోరింది. ఈ నెల 25 వరకు గడువిచ్చింది. మరో 50 మందిని ఇంకా విచారించాల్సి ఉన్నట్లు తెలిసింది. అఫిడవిట్లు వచ్చిన తరువాత వాటిని విశ్లేషించాల్సి ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణ సంస్థలు ఎల్&టీ, ఆఫ్కాన్స్, నవయుగ ప్రతినిధులు సురేష్ కుమార్, మల్లికార్జునరావు, రమేష్లతో పాటు ఆ సంస్థల నుంచి మరికొందరు సీడీఓ, హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇంజనీర్లు బుధవారం జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. వారి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. నిర్మాణంలో లోపం ఎక్కడ జరిగింది, ఎవరి కారణంగా జరిగిందన్న విషయాన్ని తేలుస్తామని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. తాము విచారించిన వారు రికార్డు రూపంలో వివరాలు సమర్పించాక అందులో ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయని ఉందో తెలుసుకుని వారిని కూడా పిలుస్తామని చెప్పారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకు తాము ముందుకెళ్లామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పారు. విజిలెన్స్, కాగ్ రిపోర్టులున్నాయని వారిని కూడా పిలిచి వివరాలు తీసుకుంటామని, తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జస్టిస్ ఘోష్ తెలిపారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణను వేగవంతం చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్. 1,00,000 కోట్ల అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరి భాగస్వామ్యం ఉందన్నది త్వరలోనే తేలనుంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్ట్ 1,00,000 ఎకరాలకు కూడా నీరివ్వలేకపోయింది. కేవలం కాసుల కక్కుర్తి కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.